నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమానికి మేధావులు, విద్యావేత్తలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నాన్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతి రాయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ సమావేశం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ అంశాలను ఈరోజు చర్చా గోష్ఠి ద్వారా చర్చించారు? ప్రధానంగా ఏంటంటే అండి, ఇక్కడ ఈ మన రాష్ట్రంలో ఒక విద్యా విప్లవం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఆయన అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మరి గత కొన్ని దశాబ్దాలుగా మనకి ఆంధ్రప్రదేశ్ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కూడా అనేక రకాలుగా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉంది. ఆ వెనుకబడిపోయినటువంటి ఈ వెనుకబాటుతనాన్ని సరిదిద్దాలి అంటే ముందు విద్యా వ్యవస్థనే బలోపేతం చేయాలనేటువంటి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల పర్యవసానంగా రాష్ట్రంలో ఒక రకంగా విద్యా విప్లవం జరుగుతుందని మనం చెప్పుకోవడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. మరి ప్రతి పేదవాడు కూడా రాష్ట్రంలో కేవలం పేదరికం వలన, ఆర్థిక స్థోమత లేనందువలన, లేదా ఒక వెనుకబడిపోయిన కులానికి బడుగు బలహీన వర్గాలు, ఆ వర్గాల వారికి మాకు విద్య అనేది అందదు అనేటటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి విద్యని అందించడానికి ముఖ్యమంత్రి గారు అనేక కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఆ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ప్రజలు లబ్ధి చెందుతున్నారని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. సరే, ఇంగ్లీష్ మీడియం అడ్డుకోవడం కానీ, లేదంటే విద్యా సంస్కరణలు తీసుకురావడం మీద కానీ ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేస్తాయి. ఈ విమర్శలు ఏ విధంగా చూస్తారు? ఈనాడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా సంస్కరణలో ప్రగతి బాటలో పయనిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలు, అణగారిన వర్గాలు కూడా ఉన్నత వర్గాల యొక్క పిల్లలతో సమానంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి విద్యను సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు విదేశీ విద్యను అందించడంలో కూడా 1.5 నుంచి 2 కోట్ల వరకు కూడా హెచ్చించడానికి వెనుకాడున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా పూలే గారి ఆశయాలను వారు పునుగుపుచ్చుకొని ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అణగారిన వర్గాలకు కూడా ఉన్నతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులుగా తయారు చేసి విద్య అనేది పెట్టుబడిగా పెట్టి రానున్నటువంటి తరాలలో, భవిష్యత్ తరాలకు ఒక ఉన్నతమైనటువంటి ప్రగతి బాటలో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సాధించాలనే ఉద్దేశంతో వారు అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలు కేవలం పెత్తందారీ వర్గాలకు చెందినటువంటి వారు, భూస్వామి వర్గాలకు చెందినటువంటి వారు, అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఏదైతే పేద వర్గాలకు విద్య అందకూడదు, పేద వర్గాలు అభివృద్ధి చెందకూడదు అనేటువంటి దురుద్దేశంతోనే చెడు ప్రచారం చేస్తున్నారే తప్ప దీనిలో వాస్తవం లేదు. సార్, అంటే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా అమ్మఒడి లాంటి కానీ వంటి పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి మేలు జరుగుతుంది? నాడు నేడు, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, ఇవన్నీ స్కీమ్స్ కూడా పేద పిల్లలకు, అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, పిల్లలకు చదువుకోవాలనేటువంటి స్ఫూర్తి కలిగజేసి వారి పేరెంట్స్ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి వారికి చదివించాలనేటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇవ్వటానికి గాను ఇది అన్ని కార్యక్రమాలు చేశారు. అయితే చదువు అనేది ఇది ఫౌండేషన్ కోర్స్. ప్రైమరీ స్కూల్స్ లెవెల్లో మంచి ఫౌండేషన్ వేస్తేనే పిల్లలు భవిష్యత్తులో బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలరు అనేది. గత ప్రభుత్వంలో కొన్ని స్కూల్స్ క్లోజ్ చేశారు. జగనన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో అందరికీ విద్య కావాలి, ప్రతి పేదవాడికి, ప్రతి యువకుడికి మనకి విద్య కల్పించాలి అని దీన్ని ముందు ప్రైమరీ లెవెల్లో దాన్ని ఫౌండేషన్ స్ట్రెంగ్థన్ చేయాలని
ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ గురించి క్రియేట్ చేశారు. వాళ్ళకి మంచి పోషకాహారాలు ఇచ్చారు. తర్వాత వాళ్ళకి స్కూల్లో టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత టీచరు స్టూడెంట్స్ రిలేషన్స్ పేరెంట్స్ రిలేషన్స్ కూడా పెంచినట్టుగా ఒక ప్రతి నెల కూడా పేరెంట్స్ సమావేశాలు, టీచర్ సమావేశాలు, ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టారు. ఆ విధంగా టీచర్స్ కూడా బాగా పేరెంట్స్ మోటివేట్ చేస్తున్నారు. సార్, ఇటువంటి సంస్కరణలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయనుకుంటున్నారా, లేదంటే విద్యా సంస్కరణలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంస్కరణ తీసుకొచ్చారని మీరు భావిస్తున్నారు? ఈరోజు జాతీయ యావత్తు కూడా భారత విద్యా విధానం ఆవిష్కరణ జరిగిన తర్వాత 2020 తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత అంతకన్నా ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక కొత్త దిశలను మార్చుకుని వస్తూ సామాన్యుల పిల్లలకు ఎందుకు ఖరీదైన విద్య, ఉన్నత విద్య అందించకూడదు అనేటువంటి తపనతో నిరంతరం ఆయన కృషి చేస్తూ పేద ప్రజానీకానికి ఈరోజు యునైటెడ్ నేషన్స్ అక్కడ ఉన్నటువంటి సభలకి మన ఒక సెక్యూరిటీ గార్డు కుమార్తె, ఒక హౌస్ కీపింగ్ కొడుకు, ఇలాంటి వాళ్ళు ఒక 20 మందిని పంపించారంటే అది కల్లో కూడా వాళ్ళు ఊహించి ఉండరు. అలాంటిది సాధ్యం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని, దీనివల్ల బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుందని, పిల్లలను చదివించడమే కాకుండా వారికి కావలసిన అన్ని మౌలిక వసతులను కూడా నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో తెచ్చారని, అలాగే వారికి కోసం ప్రత్యేకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందంటున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, విశాఖపట్నం నుంచి.